ప్రభాస్ తో నాగార్జున తీసిన మూవీ కల్కి 2898 AD. ఈ సినిమా ట్రైలర్ కి వచ్చిన రెస్పాన్స్ తోనే సీన్ మారింది. ఇప్పుడు అమరావతిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా ప్లాన్ చేస్తోంది ఫిలిం టీమ్. అయితే ఈ ఈవెంట్ కి ముచ్చటగా ముగ్గురు చీఫ్ గెస్ట్లు వస్తున్నారట. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం తో పాటు కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఈ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ అంటున్నారు. నిజమేనా? టెకెలు భైరవుడిగా ప్రభాస్ చేసిన ప్రయోగం కల్కి. ఈ సినిమా ఈవెంట్ వచ్చే శనివారం జరగబోతోంది. అది కూడా అమరావతిలో అని తెలుస్తోంది. ఏపీలో ప్రభుత్వం మారుతుందనే నమ్మకంతోనే నిర్మాత అశ్విని దత్ ఇలా కల్కీని మే నుంచి జూన్కి వాయిదా వేశాడన్నారు. ఆ ఆలోచనే ఇప్పుడు కలిసొస్తోందంటున్నారు. కల్కి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిజానికి హైదరాబాద్లో ప్లాన్ చేశారు. కానీ ఏపీలో ప్రభుత్వ మార్పు మీద నమ్మకంతోనే అశ్విని దత్ మేలో వచ్చే సినిమాను జూన్కి వాయిదా వేశాడు. ఇప్పుడు టీడీపీ జనసేన కూటమి వల్ల సినీ ఇండస్ట్రీకి అనుకూలమైన ప్రభుత్వం వచ్చిందంటున్నారు. ఫలితంగా ఏపీలో అదనపు షోలే కాదు, టికెట్ రేట్లు కూడా భారీగా పెంచుకునే వెసులుబాటు వచ్చినట్టయిందంటున్నారు. కల్కి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ శనివారం సాయంత్రం ప్లాన్ చేసిందట సినిమా టీం. ఇక చీఫ్ గెస్ట్ గా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాబోతున్నాడు. ఆల్రెడీ తన నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఇక విచిత్రం ఏంటంటే ఏపీ కొత్త సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్టులుగా రాబోతున్నారని ప్రచారం జరుగుతోంది. కల్కి ఈవెంట్ కి ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం వస్తే సీఎంలుగా బాధ్యతలు చేపట్టిన వెంటనే సినిమా ఈవెంట్ కి రావటం ద్వారా టాలీవుడ్ ని ఎంకరేజ్ చేసే ప్రభుత్వం వచ్చిందని చెప్పినట్టవుతోంది. అది ప్రూవ్ చేసుకోవటానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వస్తున్నారట. నటసింహం బాలయ్య కూడా ఈ ఈవెంట్లో సందడి చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.